పనిదినంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి అవసర కాలం, రెండవది అదనపు కాలంగా ఉంటాయి. అయితే ఇవి పైకి నేరుగా కనపడవు. మనకి ఒకటిగానే అనిపిస్తుంది పనిదినం, కానీ రెండు భాగాలు ఉంటాయి. పెట్టుబడిదారులు ఉత్పత్తి చేయడం కోసం భవనాలు, యంత్రాలు, ముడి సరుకులు, ఇంధనాలు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకుంటారు. అయినా కూడా ఉత్పత్తి చేయలేరు. ఎందుకు చేయలేరంటే అవన్నీ కూడా నిర్జీవం, అందుకని వాళ్ళు ఉత్పత్తి చేయలేరు. కాబట్టి క్యాపిటలిస్టులు కార్మికుల్ని పనిలో పెట్టుకుంటారు. ఈ మానవ శ్రమ చేరిన తర్వాతనే ఉత్పత్తి ప్రారంభం అవుతుంది, కొనసాగుతుంది. అన్ని సరుకుల్లాగానే కార్మికుల యొక్క శ్రమశక్తిని కూడా మార్కెట్లో పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారు. శ్రమశక్తి కొనుగోలు, అమ్మకం జరిగేటువంటి మార్కెట్ని లేబర్ మార్కెట్ అంటారు. శ్రమశక్తి అనబడేటువంటి యొక్క సరుకునకు అన్ని సరుకుల్లాగానే మారకపు నియమాలు వర్తిస్తాయి. అదేవిధంగా ఈ లేబర్ మార్కెట్కు కూడా ఇతర సాధారణ మార్కెట్లో ఉండే నియమాలన్నీ కూడా వర్తిస్తాయి. ఇక్కడ కొనేవాడు పెట్టుబడిదారుడు, అమ్మేవాడు కార్మికుడు, అమ్ముడుపోయే సరుకు శ్రమశక్తి. శ్రమ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని శ్రమశక్తి అంటారు. కార్మికుడు తన యొక్క శ్రమశక్తిని మటుకే అమ్ముకుంటాడు పెట్టుబడిదారుడికి, యజమానికి, శ్రమని కాదు. శ్రమశక్తి వేరు, శ్రమ వేరు. శ్రమశక్తిని పనిలో పెట్టినప్పుడు శ్రమ విడుదలవుతుంది. శ్రమ సంపదలు సృష్టిస్తుంది. ఏ రకమైన సంపదలు సృష్టిస్తుంది అంటే, ఏ రకమైన పనిలో పెడితే అది ఆ రకమైన సంపదలు సృష్టిస్తుంది. అదేవిధంగా మేధో శ్రమలు, శారీరక శ్రమలు ఇవన్నీ కూడా శ్రమశక్తి కిందకే వస్తాయి. కార్మికుల్ని పనిలో పెట్టుకునేటప్పుడు, అంటే శ్రమశక్తిని కొనుగోలు చేసేటప్పుడు యజమాని కార్మికులతో ఒప్పందం చేసుకుంటాడు. పనిదినం యొక్క ప్రమాణ గంటలు నిర్ణయిస్తాడు, అంటే నిర్ణీత గంటలు నిర్ణయిస్తాడు. అట్నే ఖరీదు కూడా నిర్ణయిస్తాడు, అంటే వేతనం కూడా నిర్ణయిస్తాడు. నువ్వు నా దగ్గర ఇన్ని గంటలు పనిచేయాలా, నేను నీకు ఇంత కూలి ఇస్తాను. ఇది ఒప్పందం ఆ పని దినానికి సంబంధించి. ఆ యొక్క ఒప్పందం ప్రకారం ఆ పని దినంలో నిర్ణయించిన నిర్ణీత గంటల ప్రకారం అన్ని గంటలు కూడా యజమానుల దగ్గర వారి యొక్క ఉత్పత్తి సాధనాల మీద కార్మికులు పనిచేస్తారు. ఆ కాలంలో యజమాని కార్మికుల యొక్క శ్రమశక్తి మీద హక్కు కలిగి ఉంటాడు. అంతేకాదు అజమాయిషీ కూడా చేస్తుంటాడు. అదేవిధంగా ఆ కాలంలో కార్మికులు ఉత్పత్తి చేసినటువంటి సరుకు మీద కూడా, సంపద మీద కూడా హక్కు కలిగి ఉంటాడు. ఆ ఉత్పత్తి చేసినటువంటి సంపదలు యజమానికే చెందుతాయి, కార్మికులకేం హక్కు ఉండదు. తాము ఉత్పత్తి చేసిన సంపదల మీద తమకు హక్కు ఉండదు. కానీ ఒప్పందంలో ఏర్పాటు చేసుకున్న కూలి మట్టుకే చెందుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో సరుకులే సంపదగా ఉంటాయి. అన్ని సరుకుల్లాగానే శ్రమశక్తి అనబడే యొక్క సరుకు కొని చేత్తో తీసుకోబోలేం. ఇప్పుడు 1 కిలో వంకాయలు కొన్నాం మార్కెట్లో, ఆయన చూసి కవర్లో వేసి మన చేతికి ఇస్తాడు, మనం డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాం. అదేవిధంగా 1 కేజీ చక్కెర కొన్నాం మార్కెట్లో, ఆయన
కేజీ తూసి పొట్లాంగట్టి మన చేతికి ఇచ్చేస్తాడు, మనం డబ్బులు ఇచ్చేసి తీసుకొని పోతాం. కానీ ఈ శ్రమశక్తి అట్ట తీసుకుపోయేదానికి కుదరదు. ఎందుకనంటే శ్రమశక్తి కార్మికుని యొక్క శరీరంలో నిబిడీకృతమై ఉంటుంది, అంటే ఇమిడి ఉంటుంది. దాన్ని తీసి చేతికి ఇచ్చేదానికి వీలు కాదు. అందుకనే కార్మికుడే పోయి యజమాని దగ్గర అతని ఉత్పత్తి సాధనాల మీద పనిచేసి సరుకులు ఉత్పత్తి చేస్తాడు. ఎలాంటి సొంత ఉత్పత్తి సాధనాలు లేనటువంటి కార్మికులు తమ శ్రమని తప్పనిసరి యజమానికి అమ్ముకుంటారు. అయితే కార్మికుడు తన శ్రమశక్తిని అమ్ముకోవచ్చు, అమ్ముకోకపోవచ్చు. అంటే పనికి పోవచ్చు, పోకపోవచ్చు. ఎవరు అడగరు, ఎవరు నిర్బంధం చేయరు. కానీ పనికి పోకపోతే కూలి డబ్బులు రావు. ఆ డబ్బులు రాకపోతే తన్ను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అతను ఇబ్బంది పడతాడు, జరగదు. అందుకని తప్పనిసరి కార్మికుడు తన శ్రమశక్తిని యజమానికి అమ్ముకోక తప్పదు. అంటే పనిచేయవలసినటువంటి నిర్బంధం అతని వెనకాల ఉంటుంది, అతన్ని వెంటాడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పని దినంలో 8 గంటలు నిర్ణీత కాలం ఉంది అనుకోండి. అందులో మొదటి 4 గంటల కాలంలో 8 గంటల కాలం ఉంది అనుకోండి. అందులో ఆ 8 గంటల కాలంలో పనిచేసి 2000 రూపాయలు శ్రామికుడు విలువ కలిగినటువంటి సంపదలు ఉత్పత్తి చేస్తాడు అనుకుందాం. మిగులు విలువ కలిగిన సంపదలు ఉత్పత్తి చేస్తాడు. మొదటి 4 గంటల కాలంలో ఉత్పత్తి చేసిన సరుకు విలువ 1000 రూపాయలు తన కూలి కింద యజమానికి తిరిగి చెల్లించబడుతుంది. తను వేతనం తీసుకున్నందుకు దానికి సరిపడా పనిచేసేటువంటి కాలం అవసర కాలం అవుతుంది. మిగతా 4 గంటల కాలం అదనంగా ఉంటుంది. దీనికి యజమాని ఎలాంటి కూలీ కార్మికుడికి ఇవ్వడు. ఈ అదనపు కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి సరుకు విలువ మిగతా 1000 రూపాయలు యజమానికి ఉచితంగా చెందుతుంది. ఇది అదనపు విలువ. ఈ అదనపు విలువే యజమానుల యొక్క లాభాలకు మూలంగా ఉంటుంది. ఈ యొక్క అదనపు విలువ మర్మాన్ని కార్ల్ మార్క్స్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త తన క్యాపిటల్ గ్రంథం ద్వారా ప్రపంచానికి చెప్పి హేతుబద్ధంగా రుజువుపరిచాడు. ఈ అదనపు విలువ సిద్ధాంతం సాధారణ కార్మికులకే కాకుండా మేధోశ్రమలు చేసి పెద్ద మొత్తంలో వేతనం తీసుకునేటువంటి వారికి కూడా ఇది వర్తిస్తుంది. వారి శ్రమ నుంచి తప్పనిసరిగా కొంత మిగులు అనగా అదనపు విలువ ఆ యొక్క యజమానులకి చేరుతుంది. తన దగ్గర పనిచేసేటువంటి శ్రామికుని దగ్గర నుంచి లాభం రాకపోతే క్యాపిటల్ ఆ శ్రామికుని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తుంది, పని నుంచి తొలగిస్తుంది. లాభాలు గుంజి యజమానులకు ఇవ్వడమే క్యాపిటల్ యొక్క కర్తవ్యం. తన కర్తవ్యం కోసం అది ఎంత కఠినమైన నిర్ణయం అయినా చేస్తుంది. పెట్టుబడిదారులకి లాభాపేక్ష ప్రధానంగా ఉంటుంది. అందువల్ల తన దగ్గర పనిలో పెట్టుకున్న కార్మికుల నుంచి, వేతన కార్మికుల నుంచి తప్పనిసరిగా మిగులు అదనపు విలువ రావాల్సి ఉంటుంది. తన సొంత పనిలో కాకుండా యజమాని దగ్గర పనిచేసి వేతనం తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఈ అదనపు విలువ అనేది వారి నుంచి యజమాని పొందడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఇది రోజువారీ కూలీలా, లేకపోతే నెలకు ఒకసారి పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునేటువంటి
మేధో శ్రామికుల అని కాకుండా ఎవరైతే పని దినం నిర్ణయించుకొని తన సొంత పని కాకుండా యజమాని దగ్గర పనిచేయడానికి సిద్ధపడతారో పనిచేస్తారో వారి నుంచి ఖచ్చితంగా అదనపు విలువ యజమానులకి చెందుతుంది. ఆ ఫ్యాక్టరీలో 100 మంది శ్రామికులు ఉండారు అనుకోండి. ఒక ఫ్యాక్టరీలో 100 మంది శ్రామికులు ఉండారు అనుకోండి. 8 గంటల పని దినంలో 1000 రూపాయల లెక్కన మనకు వచ్చింది. అప్పుడు 100 మంది కార్మికుల నుంచి రోజుకు 1,00,000 రూపాయలు యజమానికి వస్తుంది అదనపు విలువ. అదేవిధంగా పని దినం 4 గంటల కాలమే ఉన్నదనుకోండి, నిర్ణీత కాలం. అప్పుడు ఆ శ్రామికుడు ఉత్పత్తి చేసినటువంటి విలువ 1000 రూపాయలు అతనిచ్చిన కూలికి సరిపోద్ది, యజమానికి ఏం మిగలదు. అదేవిధంగా ఇంకో ఉదాహరణలో 12 గంటలు నిర్ణీత కాలంగా పనిదినం ఉందనుకోండి, 4 గంటలకు అవసర కాలం పోతే 8 గంటలు అదనపు కాలం ఉంటుంది, ఉచిత కాలం ఉంటుంది. ఈ అదనపు కాలంలో 2,000 రూపాయలు ఇందాక మనం అనుకున్నట్టు విలువ 2,000 రూపాయలు ఉత్పత్తి కార్మికుడు చేసి యజమానికి ఇస్తాడు, అదనపు విలువ కింద ఇస్తాడు. అప్పుడు రోజుకి 100 మంది కార్మికుల మీద 2,00,000 రూపాయలు మిగులుతుంది యజమానికి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పనిదినం దీర్ఘమైనదిగా ఉంటే, పొడవైనదిగా ఉంటే యజమానులు దోపిడీ చేయడం కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. అదనపు విలువను ఎక్కువగా వాళ్ళు పొందడానికి, శ్రమ దోపిడీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, పొడవైనటువంటి పనిదినం ఉన్నట్టయితే, కార్మికులు అందులో నిర్విరామంగా ఉత్పత్తి చేసినట్టయితే అదనపు విలువ ఎక్కువగా యజమానికి చెందుతుంది. ఆ మూలంగా లాభాలు కూడా యజమానులకు ఎక్కువగా వస్తాయి. అందుకనే పెట్టుబడిదారులు పొడవైన పని దినాలు ఉండాలని కోరుకుంటారు. కార్మికులకి ఇదంతా తెలియదు. ఒప్పందం ప్రకారం రోజుకి ఇంత కాలం పనిచేయాలా, ఇంత కూలి తీసుకోవాలా, అంతే. కాబట్టి ఆ కాలంలో మేము పనిచేసాం, అన్ని గంటలు పనిచేసాం, మేము అనుకున్న కాడికి యజమాని మాకు కూలి ఇచ్చేశాడు, సరిపోయింది అనుకుంటారు. ఇక్కడ రూపం సారం అన్ని సందర్భాల్లో ఒకటిగా ఉండదు. అంటే మనకు పైకి కనిపించేటువంటి రూపం అదేవిధంగా అంతర్గతంగా ఉండాలని ఏమీ లేదు. రూపం సారం ఒకటిగానే ఉన్నట్టయితే శాస్త్ర విజ్ఞానం అవసరం ఉండేది కాదు. కాబట్టి వాస్తవాన్ని తెలియాలంటే శాస్త్ర విజ్ఞానం అవసరం అవుతుంది. అందుకనే కార్ల్ మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ ద్వారా ఈ యొక్క రహస్యాన్ని, దోపిడీ రహస్యాన్ని ప్రపంచానికి చెప్పడం జరిగింది. మనం ఈ దోపిడీ లెక్కలు అర్థం కావడం కోసం చిన్న చిన్న లెక్కలు చెప్పుకున్నాం. నిజానికి ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారుల యొక్క ఫ్యాక్టరీల నుంచి, వారి ఇతర ఉత్పత్తి స్థావరాల నుంచి శ్రామికుల యొక్క శ్రమ ఫలితం అంటే అదనపు విలువ ద్వారా రోజుకి కోట్లాది రూపాయలు వారి దగ్గరికి చేరుతుంది. రోజంతా పనిచేసినటువంటి శ్రామికులకు మటుకు ఒప్పంద కాలంలో అనుకున్న కూలి మట్టుకే దక్కుతుంది. ఈ డబ్బులతో తన కుటుంబ పోషణ చేసుకోవాలా, ఇతర నిత్యావసరాలు గడుపుకోవాలా, ఆ కూలి సరిపోద్ది. దానికి ఏం మిగలదు. ఒక్కొక్కసారి అప్పులు కూడా ఈ శ్రామికులు చేయాల్సి వస్తుంది. అతను ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉండదు. అతను పేదవాడిగానే మిగిలిపోతాడు. రోజు పనిచేయడం తప్పనిసరి అవుతుంది. ఆ విధంగా యజమాని చేతిలో కనపడనటువంటి నిర్బంధంలో అతను ఉండిపోతాడు. యజమానులు తమ దగ్గర చేరినటువంటి అదనపు విలువ ద్వారా లాభాలు పోగేసి ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఇంకో చోట ఫ్యాక్టరీ పెడతారు. అక్కడ మళ్ళీ కార్మికులను పనిలో పెట్టుకొని
ఉత్పత్తి కొనసాగించి అదనపు విలువ పొందుతుంటాడు. ఈ క్రమం కొనసాగుతూ ఉంటుంది. క్యాపిటలిస్టుల దగ్గర పోగుబడి ఉన్నటువంటి కోట్లాది రూపాయలన్నీ కూడా శ్రామికులు ఉత్పత్తి చేసినటువంటి, సంపాదించినటువంటి అదనపు విలువ ద్వారా వచ్చినటువంటి లాభాలే. అదేవిధంగా పెట్టుబడిదారులు శ్రామికుల నుంచి సంపూర్ణ అదనపు విలువ, సాపేక్ష అదనపు విలువ అనేటువంటి రూపాల్లో కూడా లాభాలు గుంజుకుంటూ ఉంటారు. ఇది పరిస్థితి.